రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఇక భూమి మాత్రం ఆకాష్‌తో మాట్లాడుతూ ఉంటుంది. ఆకాష్, మీరు ఏం చేస్తున్నారో మీకన్నా అర్థమవుతుందా? మీరు వెళ్ళి పబ్‌లో డాన్స్ చేస్తే, అంతేకాకుండా తారతో డాన్స్ చేస్తే ఎవరైనా చూస్తే ఏమన్నా ఉందా? ఇక ఆకాష్ అని అందరికీ అర్థమవుతుంది. మా బావకు ఇలాంటివంటే అస్సలు నచ్చదు. భూమి, ఎన్ని రోజులని నేను గగన్‌లాగా యాక్ట్ చేయాలి? ఈ ఒక్క రోజైనా గగన్‌లాగా ఉంటాను. ప్లీజ్ భూమి, నేను వెళ్ళిపోతున్నాను. తార కూడా వస్తుంది. ఆల్రెడీ తార కూడా రెడీ అయిపోయింది. ఆకాష్, మీరు వెళ్తే మీరు ఒక్కరు వెళ్ళండి. మధ్యలో ఆ తార ఎందుకు? ఏంటి, పబ్‌కి ఎవరైనా ఒక్కరు వెళ్తారా? ఆకాష్, నేను చెప్పేదేంటంటే, అసలుకే మా బావకు తార అంటే అస్సలు నచ్చదు. ఇప్పుడు మీరు ఆ తారతో డాన్స్ చేస్తే ఎవరైనా చూస్తే పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. అంటే తార వద్దంటే మరి నువ్వొస్తావా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నీతోటి పబ్‌కి రావడం ఏంటి? మరి నువ్వు రావు కదా! నాతో పాటు తార వస్తుంది. అందుకు నేను తారను తీసుకొని వెళ్ళిపోతున్నాను. మీకు ఇష్టంగా ఉంటే మీరు కూడా రావచ్చు అనుకుంటూ ఇక చెప్పి, ఇక ఆకాష్, సరే భూమి, నేను వెళ్ళిపోతున్నాను, బాయ్ బాయ్, టైం అవుతుంది అనుకుంటూ ఇక భూమి కాల్ కట్ చేస్తూ ఉంటాడు ఆకాష్. ఆకాష్, నేను చెప్పేది వినండి అనుకుంటూ ఇక భూమి ఉంటుంది. ఏంటినా ఇలా చేస్తున్నాడు? ఇప్పుడు ఆకాష్ తారతో డాన్స్ చేస్తే ఎవరైనా చూస్తే, వామ్మో, తలుచుకుంటేనే ఇంత భయంగా ఉంది. అంతేకాకుండా అత్తయ్యకు తెలిస్తే తను ఏమైపోతుంది? అయ్యో దేవుడా, ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకేంటి దేవుడా ఇన్ని కష్టాలు ఇస్తున్నావు అనుకుంటూ భూమి మనసులో బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే భూమి అంతరాత్మ వస్తుంది. ఏం చేస్తావు నువ్వు? ఆకాష్తో పాటు నువ్వు పబ్కి వెళ్ళాలి. ఏంటి, ఆకాష్తో నేను పబ్కి వెళ్ళాలా? నేను చచ్చినా వెళ్ళను అనుకుంటూ భూమి మాట్లాడుతుంది. అయితే ఆకాష్ ఆ తారతో డ్యాన్స్ చేస్తే అందరూ చూసిపోతారు. ఎందుకంటే మీ బావకు ఆ పబ్‌కి వెళ్ళి డ్యాన్స్ చేసే అలవాటు ఉండదు కాబట్టి, ఇక నిజంగా అందరి అనుమానం కూడా రైట్ అయిపోతుంది. ఇక వీడు గగన్ కాదు, ఆకాష్ అని అందరి మైండ్‌లో ఫిక్స్ అయిపోతుంది. ఇక అప్పుడు నువ్వు ఏం చేయలేవు. ఇన్ని రోజులు కష్టపడిందంతా ఒక్క రోజులో వృధా అయిపోతుంది. ఈ ఒక్క రోజు నువ్వు ఆకాష్‌తో పబ్‌కి వెళ్తే ఏమవుతుంది? ఏం కాదు కదా! ఆల్రెడీ అందరూ పడుకొని ఉన్నారు. ఇప్పుడు లేచే ఛాన్స్ కూడా ఎవ్వరిది లేదు కాబట్టి నువ్వు ఆరామ్స్‌గా ఏం టెన్షన్ కాకుండా వెళ్ళిపోవచ్చు కదా! అనుకుంటూ ఇక అంతరాత్మ చెప్పగానే, ఇప్పుడు అంతేనా? ఇంకా ఏం ఛాన్సెస్ లేవా? లేవు. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే పెద్ద ప్రాబ్లమ్‌లయితాయి. నీ ఇష్టం భూమి. ఇక నువ్వు వెళ్తావో, ఉంటావో అదంతా నీ ఇష్టం అనుకుంటూ ఇక అంతరాత్మ మాయమవుతుంది. ఏ ఏ నేను చెప్పేది విను అనుకుంటూ భూమి మాట్లాడుతుంది. ఇక అప్పుడే మాయమైపోగానే ఇక భూమి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఆకాష్‌తో పబ్‌కి వెళ్ళాలా? నేను ఆకాష్‌తో పబ్‌కి వెళ్ళడం ఏంటి? అనుకుంటూ భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఆ పొట్టి పొట్టి బట్టలు వేసుకోవాలా? ఛీ! అలాంటి బట్టలు నేను ఎప్పుడు వేసుకోలేదు అనుకుంటూ భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ బట్టల కంటే అత్తయ్య ప్రాణాలే ముఖ్యం అనుకుంటూ ఇక వెంటనే భూమి కూడా మోడ్రన్ డ్రెస్ వేసుకొని ఇక వెంటనే రెడీ అవుతూ ఉంటుంది. రెడీ అవుతూ, నేనైనా ఇప్పుడు ఆకాష్‌తో డాన్స్ ఎయ్యడానికి వెళ్తున్నానా? లేదు, ఆకాష్ దగ్గరికి వెళ్ళి ఇక తనను ఇంటికాడ డ్రాప్ చేసే బాధ్యత నాది. ఇప్పుడు ఇంటికాడ ఉంటే ఏం టెన్షన్ లేకుండా సేఫ్‌గా ఉండొచ్చు. భూమి, కామ్ డౌన్, ఏం కాదు అనుకుంటూ ఇక భూమి ఇక మనసులో అనుకుని ఉంటుంది. ఇక మొత్తం రెడీ అయిపోయాక మిర్రర్‌లో చూసుకుంటుంది. ఈ డ్రెస్ ఏంటి ఇలా ఉందేంటి? ఇప్పుడు ఈ డ్రెస్ ఏసుకొని ఆకాష్ దగ్గరికి వెళ్ళాలా? ఇలాంటి బట్టలు నాకు నచ్చనే నచ్చవు. అలాంటిది ఆ ఆకాష్ కోసం ఇలాంటి బట్టలు వేసుకోవడం వస్తుంది. ఇదంతా అత్తయ్య కోసమే. అత్తయ్య కంటే ఎక్కువ ఏం కాదు అనుకుంటూ మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే స్టెప్స్ దిక్కుంటూ, ఏంటి, ఈ డ్రెస్ నాకు కంఫర్ట్‌గా లేదు. అలాంటిది పబ్‌కి ఎలా వెళ్తాను అనుకుంటూ ఇక భూమి మనసులో అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే అపూర్వ కూడా వాటర్ బాటిల్ కోసం ఇక కిందికి వస్తుంది. ఒకటేసారిగా భూమిని చూసి షాక్ అవుతుంది అపూర్వ. ఇదేంటి ఇలా రెడీ అయిందేంటి? అయినా భూమికి ఇలాంటి బట్టలంటే నచ్చవు కదా! ఈ మోడ్రన్ డ్రెస్ వేసుకొని ఎక్కడికెళ్తుంది? అసలు ఈ బట్టలు ఎవరి కోసం వేసుకుంది? అన్నీ నాకు తెలియాలి అనుకుంటూ మనసులో ఇక భూమి వెళ్తున్న టైంలో ఇక సైడ్‌కి జరిగి ఇక చూస్తూ ఉంటుంది. భూమి, వెళ్ళు భూమి, ఎక్కడికి వెళ్తావో వెళ్ళు అనుకుంటూ ఇక మనసులో నవ్వుకుంటూ ఉంటుంది అపూర్వ. ఇక అప్పుడే అపూర్వ ఇక వెంటనే ఎస్పీ సూర్యకు కాల్ చేస్తుంది. సూర్య,
ఏంటి మేడం ఈ టైంలో కాల్ చేశారేంటి? సూర్య, భూమి మోడ్రన్ డ్రెస్ వేసుకొని ఎక్కడికో వెళ్తుంది. నాకు తెలిసి ఆ గగన్ ఖాన్ కోసమా? లేదంటే ఇంకెవరికైనా కోసమా అని మనకు తెలియాలి. ఇప్పుడే తను బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు తనని ఎంక్వైరీ చేసుకుంటూ అది ఎక్కడికి వెళ్తుందో నువ్వు కూడా అక్కడికే వెళ్ళాలి. అంతేకాదు అది ఏం చేస్తుందో వీడియో కూడా రికార్డ్ చేయి అనుకుంటూ ఇక వెంటనే అపూర్వ చెప్పగానే ఓకే మేడం నేను ఇప్పుడే వెళ్తున్నాను అనుకుంటూ ఎస్పీ సూర్య కూడా భూమిని ఫాలో అవుతూ ఉంటాడు. ఇక వెంటనే భూమి కూడా పబ్ దగ్గరికి వెళ్తుంది. ఈ బట్టలు వేసుకొని లోపటి దాకా వెళ్ళాలా అనుకుంటూ భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తను భయపడుకుంటూ లోపలికి ఎంట్రీ ఇస్తుంది. లోపల ఒకటేసరిగా చూసి ఈడేంటి అంతా ఇలా ఉందేంటి, అందరూ మగవాళ్ళే ఉన్నారు, ఇప్పుడు వీళ్ళ మధ్య నుంచి నేను వెళ్ళిపోవాలా దేవుడా అనుకుంటూ ఇక వెంటనే భూమి వెళ్తున్న టైంలో ఒక ఇద్దరు బాయ్స్ వచ్చి భూమిని టార్చర్ చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయి చూడరా ఎంత అందంగా ఉందో, చూడడానికి హీరోయిన్ లాగా ఉంది కదా, ఏంటి బ్యూటీ నాతో డ్యాన్స్ వేస్తావా అని అడిగేసరికి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనుకుంటూ ఇక భూమి చేయి లేపుడుతోటే ఏంటి బ్యూటీ నువ్వు ఎక్కడికొచ్చావు? పబ్ దగ్గరికి వచ్చావు కదా, ఇవన్నీ మామూలే, నువ్వు రావడం కొత్తనా ఏంటి అనుకుంటూ ఇక మాట్లాడగానే ఛీ అనుకుంటూ ఇక భూమి సైడ్కి వెళ్తూ ఉంటుంది. ఆ బాయ్స్ మాత్రం భూమినే ఫాలో చేస్తూ ఉంటారు. బ్యూటీ అంత కావాలంటే నాతో డ్యాన్స్ వేయొచ్చు కదా, ఎందుకు ఎవరి కోసం వెతుకుతున్నట్టున్నావు, నేను ఉన్నాను కదా ఫ్రీగానే వస్తాను అనుకుంటూ చెప్పేవారికి చెప్పు తెగుతుంది అనుకుంటూ భూమి మాట్లాడుతూ ఉంటుంది. ఈయన ఆకాష్ గారు ఎక్కడున్నారు అనుకుంటూ ఆకాష్ కోసం చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే భూమి మీద చెయ్యి వేస్తూ ఉంటారు ఆ ఇద్దరు బాయ్స్. వేస్తూ ఉండగా అప్పుడే ఆకాష్ అని పిలుస్తూ ఉంటుంది. ఆకాష్ కూడా అటు ఇటు చూస్తాడు. ఏంటి భూమి గొంతులా ఉందేంటి, అయినా భూమి ఇక్కడికి రాదు కదా, అయినా నా పిచ్చి కానీ ఇక్కడ భూమి రావడం ఏంటి, అయినా భూమికి నచ్చనే నచ్చదు అనుకుంటూ ఆకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే తార ఏమైంది గగన్, ఏంటి ఎవరి కోసం చూస్తున్నావు, డ్యాన్స్ వేయి అనుకుంటూ ఇక ఇద్దరు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఇక ఆకాష్ మాత్రం తార నడుము పట్టుకొని డ్యాన్స్ చేసుకుంటూ కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఒకటేసారిగా భూమిని చూడడంతో ఒక్కసారిగా ఆకాష్ తారను విడిచిపెట్టడంతో తార మాత్రం కింద పడిపోయి ఉంటుంది. ఇక వెంటనే ఆకాష్ భూమి దగ్గరికి వెళ్ళి భూమి భూమి నువ్వు నువ్వు ఇక్కడికి వచ్చావా, పబ్కి వచ్చావా? ఆకాష్ మనం ఇక్కడ ఉండడానికి ఒక్క క్షణం కూడా వీల్లేదు, మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఏంటి భూమి ఏం మాట్లాడుతున్నావు, పబ్కి వచ్చి ఎంజాయ్ చేయకుండా ఇంటికి పోదామని అంటున్నావేంటి? భూమి ఎంజాయ్ చేయి అనుకుంటూ ఇక తన చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తూ ఉండగా ఇక ఒకటేసారిగా భూమి చేయి ఇడిచిపెట్టి ఆకాష్ నేను మర్యాదగా చెప్తున్నాను, నాకు ఈ డ్రెస్ కంఫర్ట్గా లేదు, ప్లీజ్ ఆకాష్ నన్ను అర్థం చేసుకొని ఇంటికి పోదాం పదా. మరి ఆ డ్రెస్ కంఫర్ట్గా లేనప్పుడు ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? ఆకాష్ నీకు తర్వాతకి చెప్తాను కానీ నువ్వు ఇంటికి పోదాం పదా అనుకుంటూ ఇక భూమి మాట్లాడగానే ఇక అప్పుడే ఎస్పీ సూర్య కూడా ఎంట్రీ ఇస్తాడు. ఒకటేసారిగా భూమి సూర్యని చూసి ఈయనేంటి ఎక్కడికి వచ్చాడేంటి, అయ్యో ఇప్పుడు మేమిద్దరం దూరంగా ఉంటే ఆ సూర్యకి డౌట్ వస్తుంది, ఇప్పుడు నేను ఏం చేయాలి, చీ ఇప్పుడు నేను ఆకాష్తో డ్యాన్స్ వేయాలా, లేదు నేను అస్సలు వేయను, వేయకుంటే ఇప్పుడు మనం దొరికిపోతాం కదా, ఏం కాదు అనుకుంటూ ఇక వెంటనే భూమి ఆకాష్ దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. భూమి ఏంటి భూమి నువ్వు నాతో డ్యాన్స్ చేస్తున్నావా, ఇది నిజమా డ్రీమా అనుకుంటూ ఇక ఆకాష్ మాట్లాడగానే ఓ నువ్వు అంతా ఏం ఊహించుకోకు, వెనకాల సూర్య ఉన్నాడు, ఓ అందుకేనా ఇంత మార్పు, సరే భూమి ఏమైతేనేం సూర్య వచ్చాడు కదా, ఇప్పుడు మన ఇద్దరం డ్యాన్స్ వేస్తున్నాం అనుకుంటూ ఇద్దరు క్లోజ్గా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఇక తార మాత్రం భూమిని చూసి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక సూర్య మాత్రం వీళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తుంటే ఇక వీడియో కూడా తీస్తూ ఉంటాడు. చి వీళ్ళిద్దరిది నాకే కంట పడాలా అనుకుంటూ ఇక ఎస్పీ సూర్య మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఇక ఎస్పీ సూర్య భూమిని తలుచుకుంటూ ఇక డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇక వెంటనే అపూర్వకు కాల్ చేసి మేడం మీరు అనుమానం పడింది రైటే, ఇక్కడ గగన్ ఉన్నారు, ఇద్దరు కలిసి పబ్లో డ్యాన్స్ చేస్తున్నారు అని చెప్పేసరికి ఒకటేసారిగా అపూర్వ షాక్ అవుతుంది. సూర్య
నువ్వు వీడియో రికార్డ్ చేసిన వీడియో నాకు సెండ్ చేయి మేడం, 5 మినిట్స్లో మీకే సెండ్ చేస్తాను అనుకుంటూ ఇక కాల్ కట్ చేసి ఇక వెంటనే సూర్య మాత్రం చాలా డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఆకాష్, నేను ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడు సూర్య ఇక్కడికి వచ్చాడు కదా, పెద్ద ప్రాబ్లం అవుతుంది. అంతేకాకుండా మన ఇద్దరిని వీడియో తీశాడు. సూర్య దగ్గర ఉన్న రికార్డ్ డిలీట్ చేయి, లేదంటే అపూర్వకు సెండ్ చేస్తే అపూర్వ పెద్ద సీన్ చేస్తుంది అనుకుంటూ ఇక వెంటనే భూమి ఇంటికి వెళ్తుంది. ఇక ఇంటికి విండో లోపల నుంచి ఇంటికి వెళ్తుంది. ఇక వెంటనే అపూర్వ కూడా దొరికింది ఛాన్స్ అనుకొని ఇక వెంటనే శరత్ చంద్ర దగ్గరికి వెళ్తుంది అపూర్వ. ఇక బావా బావా అని పిలుస్తూ ఉంటుంటే, ఏంటి అపూర్వ ఈ టైంలో ఎందుకు వచ్చావు? ఏంటి మళ్ళీ కొట్టాలా? బావా ఏంటి బావా ఊకే నన్ను అలా అంటున్నావు? నేను మన మంచి కోసం చూస్తుంటే మీకు ఇలా అర్థమవుతుంది. బావా నీకు ఒకటి చెప్పాలా? ఏం చెప్తావు? ఏంటి అని కోపంగా అడిగేసరికి, బావా మీరు అలా అడగకండి, మీరు అలా అడుగుతుంటే నాకు భయం అవుతుంది. ఏంటి ఎందుకు వచ్చావు నువ్వు? ఫస్ట్ నువ్వు నా రూమ్లో నుంచి బయటికి వెళ్ళు. బావా నేను చెప్పేది వినండి బావా, భూమి మన ఇంట్లో లేదు. ఏంటా పూర్వ ఏం మాట్లాడుతున్నావు? నిన్న దొంగలు వచ్చారని సీన్ చేసావు, ఇప్పుడేమో భూమి లేదా అని సీన్ చేస్తున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? బావా నేను చూశాను, భూమి మోడ్రన్ డ్రెస్ వేసుకొని ఎక్కడికో వెళ్తుంది. ఏంటి భూమి మోడ్రన్ డ్రెస్ వేసుకొని ఎక్కడికో వెళ్తుందా? భూమికి అలాంటి బట్టలు అంటే అస్సలు నచ్చవు. అలాంటిది భూమి ఎందుకు వెళ్తుంది? ఎవరి కోసం వెళ్తుంది? నువ్వు సీదా వెళ్ళి నీ రూమ్లోకి వెళ్ళి పడుకో అపూర్వ అని చెప్పేసరికి, బావా నన్ను ఏంటి బావా, నన్ను అలా నమ్మట్లేదు కదా, అంత కావాలంటే భూమి రూమ్లో భూమి ఉందో లేదో చూద్దాం అని అడిగేసరికి ఇక వెంటనే శరత్ చంద్ర కూడా అమ్మ భూమి, అమ్మ భూమి అని పిలుస్తూ ఉండగా ఇక భూమి ఇక సైలెంట్ అయిపోతూ ఉంటుంది. భూమి, అమ్మ భూమి అని పిలుస్తూ ఉండగా ఇక అప్పుడే అపూర్వ, ఏంటి బావా చప్పుడు చేయట్లేదా? అందులో భూమి ఉంటేనే కదా, అందులో భూమి లేదు. అటు లాక్ చేసుకొని మళ్ళీ విండో నుంచి కిందికి వెళ్ళిపోయి పబ్కి వెళ్ళి డ్యాన్స్ చేస్తుంది. అయినా భూమి ఇక్కడ ఎందుకుంటుంది బావా? అపూర్వ నువ్వు ఆగు, నువ్వేదో పొరపాటు పడుతున్నట్టున్నావు. అమ్మ భూమి, అమ్మ భూమి అని పిలుస్తూ ఉండగా, ఆ నాన్న ఏంటి నాన్న ఈ టైంలో వచ్చారేంటి? అమ్మ భూమి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అంటే నాన్న వాష్రూమ్లో ఉన్నాను. ఓ అవునా, పడుకో అమ్మా అనుకుంటూ ఇక వెంటనే శరత్ చంద్ర ఇక అపూర్వను పక్కకు తీసుకొని వెళ్ళి, ఏంటి అపూర్వ పిచ్చి పిచ్చి కథలు పడుతున్నావా? భూమి తన రూమ్లోనే ఉంది, లేదు అని ఎందుకింత సీన్ క్రియేట్ చేస్తున్నావు అనుకుంటూ ఇక అపూర్వను శరత్ చంద్ర చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. కాదు బావా నేను చూశాను, భూమి పబ్కి వెళ్తుంటే నేను చూశాను, తను పొట్టి బట్టలు వేసుకొని కంఫర్ట్గా కూడా లేదు, అయినా కూడా వెళ్ళిపోయింది. ఆగు మీకు ఇలా చెప్తే అర్థం కాదు కదా సూర్య అనుకుంటూ ఇక కాల్ చేస్తుంది. ఇక అప్పుడే ఆకాష్ సూర్యలాగా మాట్లాడతాడు. సూర్య, భూమి గగన్ ఇద్దరు కలిసి పబ్కి వెళ్ళారు కదా మేడం. ఏం మాట్లాడుతున్నారు మేడం? నేను పడుకొని ఉన్నాను, వాళ్ళిద్దరు పబ్కి వెళ్ళడం ఏంటి? సూర్య నువ్వు వాళ్ళిద్దరిని ఎంక్వైరీ చేసుకుంటూ కూడా వెళ్ళావు కదా, వీడియో కూడా తీసానని చెప్పావు కదా. మేడం మీరేదన్నా భ్రమపడుతున్నారా? నేను ఇంట్లోనే ఉన్నాను, నేను పబ్కి వెళ్ళడం ఏంటి? మేడం మీకేదో పీడకల వచ్చినట్టుంది, మీరు వాటర్ తాగి పడుకోండి. అయ్యో సూర్య నేను చెప్పేది విను అనుకుంటూ మాట్లాడుతూ ఉంటుంటే, ఏంటి ఏమన్నాడు సూర్య? వీడియో అన్నావు, ఏదో అన్నావు, ఎందుకు అపూర్వ నీకు భూమి అంటే అంత పగ? భూమి మీద ఎందుకు అంత నిందలు వేస్తున్నావు అనుకుంటూ ఇక శరత్ చంద్ర మాట్లాడుతూ ఉంటాడు. బావా అలా కాదు బావా, నేను చెప్పేది విను బావా. అపూర్వ ఇక నువ్వు చెప్పేది వినాలదలుచుకోవట్లేదు, నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీర్లేదు అనుకుంటూ చెప్పేసరికి, బావా బావా నేను చూసింది నిజమే. అపూర్వ మళ్ళీ అదే మాట్లాడుతున్నావు, నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఈ ఇంట్లో ఉంటే అన్ని భూమి మీద నిందలు వేస్తున్నావు. నేను నా బంగారం లాంటి కూతుర్ని, తనను అడగడం వస్తుంది, నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. బావా అలా అనకండి బావా అనుకుంటూ ఇక అపూర్వ మాత్రం ఏడ్చుకుంటూ ఉంటుంది. భూమి నువ్వు ఇన్ని నాటకాలు ఆడుతున్నావు కదా, చూడు నీ సంగతి చెప్తాను అనుకుంటూ మనసులో అనుకుంటూ ఇక తను ఇక బయటికి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు అపూర్వ ఎక్కడికి వెళ్తుంది? శరత్ చంద్ర ఇంట్లో ఉండనిచ్చడానికి ఉంచుకుంటాడా లేదా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.